హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈ రోజు మనం చాలా మంది కూడా అశ్వగంధ గురించి నన్ను అడుగుతున్నారండి. చాలా మందికి తెలిసిన పేరు అశ్వగంధ. అశ్వగంధ ఎన్ని రకాల వ్యాధులు క్యూర్ చేస్తుందో చాలా మందికి తెలియదు. అయితే చాలా మంది ఏదో ఒక సమస్య రాగానే, లైంగిక సమస్య కావాలండి, మర్యాదల సమస్య రాగానే, ముసలితనం రాగానే అశ్వగంధను నేరుగా వాడుతుంటారు. అలా అశ్వగంధ తెచ్చుకొని నేరుగా వాడడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవండి. దానిని వాడే విధానం, దానికి కావాల్సినటువంటి కాంబినేషన్ అనేది చాలా చాలా అవసరం అండి. ఇందులో అశ్వగంధ అనేది రెండు రకాలు ఉంటుంది. ఒకటి అశ్వగంధ చూర్ణం ఉంటుంది, రెండోది శుద్ధ అశ్వగంధ ఉంటుంది. అశ్వగంధ చూర్ణం వల్ల పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదండి, మామూలుగానే ఉంటుంది. అండ్ శుద్ధ అశ్వగంధ వల్ల మనం చాలా ప్రయోజనాలు పొందుతాం. శుద్ధ అశ్వగంధని ఇలా తయారు చేస్తారంటే, దీనిని ఆవు పాలలో, 1 లీటర్ ఆవు పాలలో ఈ అశ్వగంధ చూర్ణాన్ని మొత్తం వేస్తారు. వేసి గడ్డలాగా అవుతుంది. అయిన తర్వాత దాన్ని మళ్ళీ ఎండబెట్టి మళ్ళీ పొడి చేస్తారు. మళ్ళీ ఇంకొక లీటర్ ఆవు పాలలో వేసి మళ్ళీ శుద్ధి చేస్తారు. ఇలా మేము సుమారుగా 6 నుంచి 7 సార్లు చేసిన తర్వాత అది శుద్ధి చేయడం జరుగుతుంది. దీన్నే మనం శుద్ధ అశ్వగంధ అంటాము. కొన్ని వందల వ్యాధుల్ని క్యూర్ చేసే శక్తి అనేది అప్పుడు దానికి రావడం అనేది జరుగుతుంది. ఇలాంటి ఈ శుద్ధ అశ్వగంధ చూర్ణం అనేది మనం చాలా మంది కూడా అందిస్తున్నాము. చాలా మంది కూడా దాన్ని వాడుకొని సత్ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. శుద్ధ అశ్వగంధ వాడేటప్పుడు దీనిని నేరుగా తీసుకుంటే ఏమవుతుంది? సో శుద్ధ అశ్వగంధ నేరుగా తీసుకున్నట్లయితే శరీరానికి మంచి బలాన్ని, పటుత్వాన్ని, అదే విధంగా మీకు ముసలితనం నుండి కూడా దూరం చేయడానికి ఈ శుద్ధ అశ్వగంధ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కొంతమందికి ఈ అశ్వగంధతో పాటు అశ్వగంధ శొంఠి సమభాగాలుగా కలుపుకొని కనుక మీరు రెగ్యులర్గా ప్రతిరోజు కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే దీని మీ శరీరంలో చాలా రకాలైనటువంటి వ్యాధుల్ని ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే క్యూర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కంటి చూపుని మెరుగుపరచడానికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. శొంఠి తీసుకోవడం వల్ల నత్తితో బాధపడే వాళ్ళు, స్టామరింగ్ అంటారా, ఇలాంటి బాధపడే వాళ్ళు చాలా ఇబ్బందిగా, అంటే నత్తిగా తట్టుకుంటూ మాట్లాడుతుంటారు కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ శొంఠి అనేది. అదేవిధంగా ఇది శుద్ధ అశ్వగంధను కషాయం లాగా తీసుకొని దానిలో 1 గ్లాసు కషాయం తయారు చేసుకొని అందులో కొద్దిగా కండ చక్కెర వేసుకొని కనుక కలుపుకొని తాగుతున్నట్లయితే ఈ వీరకణాల సంఖ్యను, వీర వృద్ధిని చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఇదే శుద్ధ అశ్వగంధలోనే మనము కొద్దిగా దీంతో పాటుగా కొద్దిగా తేనె కలుపుకొని తీసుకుంటున్నట్లయితే, తేనెలో కనుక తీసుకున్నా లేదా పాలతో కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నట్లయితే ఇది శరీరంలో ఉన్నటువంటి చచ్చుపడిపోయినటువంటి నరాలను తిరిగి నిర్జీవంగా ఉన్న, లేదంటే పని చేయకుండా పడిపోయిన నరాలకు తిరిగి పునర్జీవితాన్ని కలిగిస్తుంది. శరీరానికి మంచి ఇమ్యూనిటీని అందిస్తుంది, బలాన్ని అందిస్తుంది, స్టామినాని అందిస్తుంది. తద్వారా మనం కోల్పోయాము అనుకున్న బలహీన పడిపోయినటువంటి పటుత్వం తిరిగి పొందడమే కాకుండా మన వయసు కూడా కొంత వెనక్కి వచ్చినటువంటి ఫీల్ అనేది కలగడం అనేది జరుగుతుంది ఈ తేనె కానీ పాలతో కానీ తీసుకున్నట్లయితే. ఇక చాలా మందికి మెయిన్గా శరీరం మీద ముడతలు రావడం, శరీరం నలుపెక్కడం, ఇలాంటి వాటికి 1 బౌల్లో కొద్దిగా నువ్వుల నూనె తీసుకొని ఈ శుద్ధ అశ్వగంధను వేసుకొని దానిని మంచిగా శరీరాన్ని మొత్తానికి మంచిగా అప్లై చేసుకొని 1 గంట తర్వాత కనుక స్నానం చేయాలి. దీన్ని చిన్న పిల్లలకు కూడా వాడచ్చండి. సుమారుగా 5 ఇయర్స్ పైబడ్డ పిల్లలకు కూడా వాడినట్లయితే వాళ్ళకి పల్చగా ఉన్నటువంటి తోలు కానివ్వండి, ఏదైనా ఊకే ప్రాబ్లం ఉన్నా కానీ, నలుపు, కొంతమందికి ఒక కలరు, బాడీ ఒక కలర్ ఉంటుంది, అలాంటి వారికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వీరిని మంచిగా దీన్ని నలుగు పెట్టినట్టు పెట్టి 1 అర్ధ గంట సేపు ఉంచి మంచిగా గోరువెచ్చని నీటితో స్నానం చేయించినట్లయితే తప్పకుండా వారికి శరీరం మంచి మేలిమి రంగుని, అది శరీరం కూడా మంచి దృఢత్వాన్ని, చర్మం కూడా మంచి స్ట్రాంగ్నెస్ని, మంచి కాంతివంతం, ముఖానికి కూడా రాసుకున్నా కూడా మంచి కాంతివంతంగా, ఇది స్త్రీలు కూడా ఉపయోగించుకోవచ్చు. మంచి అద్భుతమైనటువంటి ఫలితాలని పొందడం అనేది జరుగుతుంది. దీనిలోనే మనము స్వర్ణభస్వాన్ని కానీ, స్వర్ణభస్వం చాలా కాస్ట్లీ ఉంటుంది. వంగభస్వాన్ని కానీ, లేదా అబ్రక భస్వాన్ని కానీ, లేదా రజత భస్వాన్ని కానీ, ఏదైనా ఒక భస్వాన్ని, లేదా అన్నిటిని తక్కువ మోతాదులో వాటి యొక్క క్వాంటిటీని బట్టి మనం కలుపుకొని తీసుకున్నట్లయితే ఇది అంగ స్తంభనను ఇంప్రూవ్ చేస్తుంది, శీఘ్ర స్ఖలనాన్ని తగ్గిస్తుంది, నైట్ ఫాల్ అంటే స్వప్న స్ఖలనాన్ని తగ్గించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అంగం మీద ఉన్నటువంటి నరాలలో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి కూడా ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిలోనే కొద్దిగా పచ్చకర్పూరం కలుపుకొని 1 గ్లాసు పాలతో కానీ, మేకపాలు కానివ్వండి, లేదా నీటిలో కానీ, లేదా మజ్జిగతో కానీ తీసుకున్నట్లయితే ఇది నిత్య యవ్వనాన్ని ఇవ్వడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీనిలోనే కొద్దిగా వెన్నె కలుపుకోండి. ఓకేనా, వెన్నె ఉంటుంది కదా, వెన్నె, అదేవిధంగా ఇదే అశ్వగంధ, వీటిని రెండింటిని సమభాగాలుగా కలుపుకొని తినాలి. ఇలా తింటూ ఉన్నట్టయితే ఇది జుట్టుని చాలా మృదువుగా చేయడానికి, సిల్కీగా చేయడం కోసం, కురులను పటిష్టం చేయడం కోసము, బ్లాక్ హెయిర్ రాకుండా ఉండడం కోసం చాలా అద్భుతంగా, అయితే హెయిర్కి రాయడం కాదు,
తీసుకోవాలి, కడుపులోకే తీసుకోవాలి. ఇలా చేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. మళ్ళీ ఇదే అశ్వగంధను, ఇదే శుద్ధ అశ్వగంధను మీరు ఒక బౌల్లో తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్, లైట్ సాల్ట్ అంటే కొంచెం వేసినట్టుగా సాల్ట్ వేసేసి దీనిలో బాగా నీరు పోసి బాగా కలుపుకొని లూజ్గా చేసుకొని దాన్ని నోట్లో పోసుకొని పుకిలించి 5 నిమిషాల పాటు కనుక ఉంచుకున్నట్లయితే ఇది చిగుర్లకు మంచి బలాన్ని ఇస్తుంది. చిగురులో ఉండి రక్తం కారకుండా, చిగుర్లు ఉబ్బకుండా, వాపు రాకుండా, ఇన్ఫెక్షన్ కాకుండా, పళ్ళలో ఉన్న పుచ్చు పళ్ళు కూడా తగ్గిపోవడానికి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ విధంగా ఈ శుద్ధ అశ్వగంధ అనేది కొన్ని వందల రకాల వ్యాధులను క్యూర్ చేయడం కోసం ఉపయోగపడుతుంది. కేవలం అశ్వగంధ ఉపయోగించడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఒకవేళ మీరు అలాగే చేస్తాం అనుకున్నా కూడా అశ్వగంధతో పాటు నేను చెప్పిన అన్ని కూడా యాడ్ చేసుకొని వాడుకోండి. కేవలం ప్లెయిన్ అశ్వగంధ వాడుకోవడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదండి. కాబట్టి నేను చెప్పినట్టుగా బస్వాలతో కానీ నేను చెప్పిన కాంబినేషన్లో కానీ మీరు అశ్వగంధను ఉపయోగించండి, చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీకు ఒకవేళ కావాలి అంటే శుద్ధ అశ్వగంధను మేము కూడా సప్లై చేస్తాము, మీకు కావాలంటే కూడా పంపిస్తాము. మీరు ఒకవేళ ఎంత క్వాంటిటీ కావాలి ఏంటి అని చెప్పినట్లయితే మీరు దానికి సంబంధించినటువంటి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుంది అన్ని కూడా మీకు క్లియర్గా చెప్తాము. దాని ప్రకారం మీరు తెప్పించుకొని ఇంటి వద్ద నుండి వాడుకోవచ్చు. ఓకే, సో ఇది వీడియో అండి. ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి విషయాల గురించి తెలుసుకోవాలంటే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ హైదరాబాద్లో మనం ఈ ఫిబ్రవరి 15వ తారీఖు క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. ఎవరైనా నన్ను అక్కడ సంప్రదించాలి అనుకుంటే ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఇచ్చిన టైంకి వచ్చి ముందుగా నన్ను సంప్రదించవచ్చు. అండ్ ఖచ్చితంగా టైంకి వచ్చే ప్రయత్నం అయితే చేయండి. కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.